हल्ला जरा साइड दे लो भाई, जरा साइड दे लो, घोड़े गाड़ी जाएंगे भाई सामने को। वो माइक खड़ा हो ప్రవక్త గారు ప్రపంచానికి బోధించిన ఆ యొక్క శాంతి సందేశం అందరూ కూడా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని ఈరోజు నాతో పాటు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు కూడా పాల్గొనవలసి ఉంది. కానీ విజయవాడ వరద సహాయ చర్యల్లో వారు ప్రత్యేకంగా ఉండబట్టి మంత్రి పొంగూరు నారాయణ గారి పక్షాన ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మొహమ్మద్ ప్రవక్త గారు ప్రపంచానికి బోధించిన శాంతి సందేశాన్ని అందరూ కూడా పాటించాలని, అందరూ కూడా ఆదర్శం తీసుకోవాలని అటు నా పక్షాన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారి పక్షాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యుల పక్షాన ప్రత్యేకంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ప్రవక్త మొహమ్మద్ సల్లా సల్లం గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు యావత్ ప్రపంచంలో ప్రవక్త యొక్క జన్మదినం ప్రతి భూమిపైన, ప్రతి ఊర్లో, ప్రతి దగ్గర కానీ ఈ యొక్క ఆయన జన్మదినాన్ని ఒక పండగలాగా చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచ శాంతి, యూనివర్సల్ బ్రదర్హుడ్, దేవుడు ఒక్కడే, ఆ దేవుని యొక్క సృష్టి మనం అందరము, ఆ దేవుని యొక్క ఖురాన్ కావచ్చు, ఖురాన్ కన్నా ముందు వచ్చిన పుస్తకాలు కావచ్చు, దాన్ని అమలు చేయాలని చెప్పిన ప్రవక్త. అంటే ఈ సృష్టి మొత్తం ఏదైతే మనం చెప్తామో వసుదైక కుటుంబం, ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చిన బిడ్డలమే, ఆడమ్ అండ్ హవా. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఒక మతానికి, ఒక కులానికి ఈరోజు శత్రువుల్లాగా అయిపోయి ఉన్నాం. ఈ ప్రపంచ శాంతి కావాలంటే ప్రవక్త గారు నేర్పించిన మార్గంలో పోవాలి. దేవుని దగ్గర ప్రతి ఒక్కడు ఒక్కడే, రాజు కావచ్చు, బానిస కావచ్చు, దేవుని దృష్టిలో అందరు సమానం. ఈరోజు మనలో ఆస్తి ఎక్కువ ఉందని ఒకవైపు, కులం పెద్దదని ఒకవైపు, అది మనం సృష్టించుకుంది. భగవంతుని దృష్టిలో మానవులందరూ ఒక్కటే. చేసిన మంచి పనులు మనతో వస్తాయి, చేసిన చెడ్డ పనులు కానీ మనతోనే వస్తాయి. అందుకోసమే ఈరోజు ఈ యొక్క పవిత్ర దినం నాడు ఆ భగవంతుని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రతి ఒక్కరిలో సహనం పెరగాలి, ఓర్పు ఉండాలి. ఇతరుల యొక్క సమస్యల్ని తెలుసుకునే ఒక ఓర్పు, సహనం ఉంటేనే ఒక ప్రేమ, అభిమానం పెరుగుతుంది. ఈరోజు ఆ టాలరెన్స్ లేకుండా పోయింది. పక్కింట్లో వాళ్ళు ఏమైనా పండగ చేసుకుంటే ఆయన ఎందుకు చేసుకుంటున్నాడు పండగ చెప్పే స్థితి వచ్చేసింది మంది. టాలరెన్స్ లేదు. మానవుల్లో టాలరెన్స్ రావాలి, పేషెన్స్ రావాలి. ఈరోజు మేము కోరేది ఒక్కటే, మన అందరమే, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరం కలిసి ఒక సోదరు భావంతో ఉండవలసిన రోజు వచ్చింది. ఆ యొక్క సోదరు భావం తీసుకొని వచ్చిన వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సల్లా సల్లం. అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా మంత్రి నారాయణ గారికి, తెలుగుదేశం పార్టీకి, అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తామంటే ఈ యొక్క పండగ వాతావరణం క్రియేట్ చేయడంలో, దీనికి కావాల్సిన లైటింగ్, మిగతా ఏర్పాట్లు చేసిన మంత్రి నారాయణ గారు, మరి అదేవిధంగా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో చాలా కష్టపడి సొంత నిధులతో చేస్తుండే పండగ ఇది. కాబట్టి వాళ్ళందరికీ కానీ ఇంకా మంచిగా చేయాలి, ఫ్యూచర్లో అందరినీ కలుపుకొని చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరున నేను ఈ పండగ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతి, ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త గారి
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి శాంతి ర్యాలీ చేస్తున్నాము. దాదాపు 25 సంవత్సరాల నుంచి మనం చేసే ఈ కార్యక్రమంలో మాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయ సహకారాలు అందిస్తున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ మైనార్టీల పట్ల తనకున్న ప్రేమ అనురాగాలను చాటుకున్నారు. అదేవిధంగా మహిళలకు సమాన హక్కు కల్పించడము, అనాథులకు ఆదుకోవడము, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము, ఆపదలో ఉన్న వాళ్ళకి రక్షించడము, అదేవిధంగా ప్రపంచానికి విద్యాబోధన చేయడము, శాంతి సందేశం ఇవ్వడము, మద్యపాన నిషేధం చేయడము, వ్యభిచారం చేసిన వాళ్లకు మరణశిక్ష విధించడము, ఇటువంటి సందేశాలను విప్లవాత్మకంగా ఇచ్చిన మొహమ్మద్ పర్వత్కా గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఏదైతే ఈ శాంతి ర్యాలీ చేస్తున్నామో, ఈ ర్యాలీ వల్ల ప్రతి ఒక్కరికి ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా మా శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి అల్లా యొక్క చల్లని ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాకపోయినా కానీ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారి ద్వారా తమ సందేశాన్ని పంపించినందుకు వాళ్ళకు కూడా మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇస్లాం ధర్మం అనేది పరమతాన్ని సహించడం, అదేవిధంగా ఇతరులను దూషించకుండా అందరినీ కలుపుకొని పోవడం నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మొహమ్మద్ ప్రవక్త గారు చూపించిన మార్గంలో నడిస్తే ప్రపంచం శాంతియుతంగా వర్ధిల్లుతుందని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జరుగుతున్న ఈ హ్యాపీయెస్ట్ సంబరాల అకేషన్లో మీరు చూస్తున్నారు వెనకాల కొన్ని వేల మందితో వాళ్ళు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నెల్లూరు నగరానికి ఒక శోభని తీసుకొస్తున్నారు. అలాగే నారాయణ గారు, రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ గారు దీన్ని ఆయన సందేశాత్మకంగా ఆయన ద్వారా శుభాకాంక్షలు తెలిపినారు. మన మీలాదున్ నబీ నెల్లూరు ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలపడమైంది. అలాగే మన రాష్ట్ర పార్లమెంట్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ హాజీ అబ్దుల్ అజీజ్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా వెనకాల వస్తున్నారు. మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలిపి వెళ్ళడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు ఇంత వేల మందితో చాలా డిస్టెన్స్ ఉంది. ఇది కొన్ని వేల మంది చిన్న పెద్ద కాకుండా ఆ హ్యాపీనెస్ని, తమ సంతోషాన్ని వ్యక్తపరచుకోవడానికి అందరూ సమూహంగా కలిసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జమాత్ అందరూ కలిసికట్టుగా ఇక్కడ బయలుదేరడం జరుగుతుంది. దీంట్లో నగరపాలక సంస్థ తరఫు నుంచి పొంగూరు నారాయణ గారు, అజీజ్ భాయ్ గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు సమన్వయ దీంతో ప్రతి చోట ఎక్కడెక్కడ ఈ కూడలి వెళ్తుందో అక్కడ విద్యుత్ అలంకరణ చేయడము, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్తో పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మీలాదున్ నబీ శుభాకాంక్షలు. విశ్వకారుణ్యమూర్తి ప్రవక్తలకే ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టినరోజు సందర్భంగా ఏటా ఈ యొక్క మీలాదున్ నబీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా, అలాగే ఎక్కడెక్కడ బయట దేశాలు ముస్లిం కంట్రీస్ ఉన్నాయో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ యొక్క పండుగను ఒక మంచి సాంప్రదాయంతో చేయడం జరుగుతుంది. అయితే మానవ శైలి జీవన విధానాన్ని ఒక గాడిలో పెట్టినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఒక శాంతిని నెలకొల్పించినటువంటి మహనీయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని పొంగూరు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని పోలీస్ వ్యవస్థ కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి, విద్యుత్ అలంకరణ కానీ వీటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి సాధించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మా మొహమ్మద్ ప్రవక్త యొక్క ఆచరణని అనుసరించి ముందుకు సాగాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.